కాదు బాబు మోసం, పవన్ హామీల అబద్ధం, అన్ని మోసంతో అధికారానికి ఎక్కిన చంద్రబాబు నాయుడు 6 గ్యారెంటీల్లో సూపర్ సక్సెస్ అని మాట్లాడుతున్నాడు. ఆయన అన్ని అడ్రస్ లేదు. మహిళలకి, బీసీ మహిళలకి, ఎస్సీ మహిళలకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికీ కూడా నెలకు 15,000 ఇస్తానని చెప్పాడు. ఎక్కడైనా హామీ నెరవేర్చాడా? ఏ హామీ? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఎక్కడైనా నిరుద్యోగ భృతి ఇస్తున్నాడా? మొత్తం అన్ని అబద్ధాలు చెప్పి, గద్దెనెక్కి, గ్యారెంటీలు చెప్పి ఈరోజు ప్రజల్ని వంచి పరిపాలన సాగిస్తూ ఎవరన్నా ఇంకా విషయాల మీద అడిగితే కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేస్తూ ఉండడం, దీన్ని చేస్తా చాలా దూరంగా ఉంది. ఈ రాష్ట్ర పాలన, కూటమి పాలన అస్తవ్యస్తంగా అసలే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారు. రైతులకు కావాల్సిన నీళ్ళనే దొరకలా, నీళ్ళ కావాలంటే క్యూలో నిలబడాలా? రైతుల మోటార్లకి, రైతులకి వ్యవసాయం ఒడిపోసుకునేదానికి డీజిల్ కావాలా? వరికోత మిషన్ల కంటే కూడా బంకల్లో, డీజిల్ బంకలు కూడా రైతులకి క్యాన్లలో డీజిల్ ఇవ్వడం చేయడం, ప్రతి విషయంలోనూ కూడా దగా, మోసం. ఒడ్డు కొనుగోలు కేంద్రాలు అన్నాడు. ఎక్కడ నందలూరు మండలంలో మేము చూస్తూనే ఉన్నాం. ఇంతవరకు 1 కేజీ ఒడ్డు కూడా కూడా పోతుంది వల్ల. నేను రైతులకు అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాడు. ఒడ్డు కొనవు, చెప్పిన హామీలు నెరవేర్చవు, ఇంత మోస పరిపాలన చేస్తున్నావు, అడిగిన వాళ్ళ మీద కేసు పెడుతున్నావు. అయ్యా ఇసుక అక్రమంగా పోతుంది, నవీకరణలో నేరుగా మునిగిపోతున్నాయని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు. అంటే ఈ దోపిడీ సమాజానికి ఈ పోలీసు వాళ్ళు కార్లు కాస్తా మీరు ఎంత వీలైతే అంత చదువుకుంటా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాను ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే రోజు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, అలాగే కార్యకర్తలకు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, ప్రెస్కు అందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మరి ఉమ్మడి పార్టీ ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలన్నీ ఇచ్చి కనీసం ఈరోజు 2 ఏళ్ళు గడిచినా కూడా ఆ ఇచ్చిన హామీల్లో ప్రజలకు అందించకుండా డైవర్ట్ స్పాన్సర్ చేస్తూ పథకాల పేర్లు వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, లీడర్లపైన కేసులు పెట్టి ఈ యొక్క పథకాలను డైవర్ట్ చేస్తూ ఈ గవర్నమెంట్ చాలా ప్రజలకు మోసం చేస్తూ ఉంది. మరి చెప్పిన హామీలన్నీ గ్యాస్ అన్నారు, అమ్మఒడి అన్నారు, మెడికల్ కాలేజీలు పోయినాయి. నీళ్లు తోవడానికి మాత్రము 6 కోట్లు 7 కోట్లు ఎత్తిపోతున్న పథకం మరి ఒకసారితో పోతుందా, 2 సార్లు పోతుందా కదండి. ప్రతి సంవత్సరము వచ్చేదే. మరి రాజధానిలో నీళ్ళు తోవడానికి మాత్రమే 600 కోట్లు ఇస్తున్నారు. మరి ప్రజల ప్రాణాలు, పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మరి మెడికల్ కాలేజీలు కూడా చేస్తుంటే బాగుండేది. మరి ఇంతకు ముందున్న సీఎం గారు ఎంతో ఈ ఆంధ్రప్రదేశ్కు మంచి ఉద్దేశంతో ఆయన మెడికల్ కాలేజీలు, ఎన్నో పథకాలు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన అన్ని పథకాలు పెట్టి ప్రజలకు దగ్గరైనా తప్ప మరి ఈరోజు కూటమి ప్రభుత్వము చేసిన అభివృద్ధి ఇచ్చి అంతా మోసం చేసి ఈ దగా డిఎస్సి కూడా దగా డిఎస్సి అన్నారు, దగా డిఎస్సి కాబడింది. ఇదే నందూరులో కూడా ఒక బీసీ అమ్మాయి కూడా టీచర్ పోస్ట్ వచ్చిందని కాలేజ్ ఇచ్చిన తర్వాత కూడా కలెక్టర్ పద్ధతి ఉద్యోగం లేదని మరి ఇటువంటి మోసం, దగ్గర ఇవన్నీ కూడా మానుకొని ఆ రెడ్ బుక్లో మంచి ఉద్దేశాలు ప్రజలకు మేలు చేసేది కూడా రాసుకుంటే రెడ్ బుక్ కూడా బాగుంటుంది. కేవలం అవినీతి ఆరోపణలు చేయడం ధర్మం కాదు. ఇంతతో మానుకోవాలని మేము ఈ యొక్క వైఎస్ఆర్సీపీ తరఫున సభాముఖంగా తెలియజేస్తూ